అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జూన్ నెల 19, 20, 21 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ 3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే చాలా ధైర్యవంతులు, అలాగే మంచి ఏదైనా కానీ ఎక్కడ మంచి ఉంటే అక్కడ ఈ రాశివారు ఉన్నట్లుగా చాలా మంచి మనస్తత్వంతో, మంచి హృదయగా, సంఘంలో పేరు ప్రతిష్టలు, అలాగే మర్యాదలు, ఉన్నతమైనటువంటి స్థితి వీరికి సొంతమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దైవబలం అనేది కూడా ఈ రాశివారికి చాలా ఎక్కువగా ఉంటుంది. శివానుగ్రహం ఈ రాశివారిపై ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఏదనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం. ఇంకా చూసినట్లయితే ఈ రాశివారికి చెప్పాలంటే మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఆ స్త్రీ ఎవరనేది కూడా మీకు తెలుసుకుంటారు. తెలిసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారిలో చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి గుణాలు ఎక్కువే ఉన్నాయి. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందండి. ఇక వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా కానీ వీరు అస్సలు భయపడరు. వీరికి యాటిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జాలి, దయ కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. కుటుంబంలో ఉన్నవారిని చాలా సంతోషంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరే ముందు నిలబడి వారి కష్టాన్ని వీరి కష్టంగా భావించి అడుగడుగున కుటుంబ సభ్యులందరికీ కూడా కావలసినవన్నీ కూడా అందుబాటులో ఉంచేందుకు నిరంతరం కూడా ఏదో ఒక కృషి చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశివారికి ఈ 3 రోజుల్లో బాగా కలిసొస్తుంది. ఎన్నో శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయండి. ఆగిపోయినటువంటి పనులు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. అదృష్టం మిమ్మల్ని బాగా వరిస్తుందనే చెప్పుకోవాలి. ఎక్కువగా మీరు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టెన్షన్స్ కూడా మీరు ఎక్కువగా గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీరేంటంటే అధికంగా ఒత్తిడిని, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని, ఈ మానసిక అనారోగ్యాన్ని గురి చేసేటటువంటి విషయాలు కొంచెం మీరు దూరంగా ఉండటం మంచిదే. ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపడేటటువంటి గుణం మీకు అస్సలు లేదు. ఇక మీ మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు. ఎన్నో అవమానాలను, ఎన్నో బాధలను పడ్డారు. అయితే ఈ రాశి వారికి 3 రోజుల్లో కొన్ని అద్భుతాలే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఇక మీకు కోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా అంటే వెంటనే సీరియస్ అయిపోతారు, కానీ కోపం ఎక్కువసేపు కూడా మీలో ఉండదు. అప్పుడే తిరిగి మరలా మంచిగా మారిపోతారు. కుళ్ళు, కుతంత్రాలు మీకు అస్సలు ఉండవండి. అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటారు. అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరికి ఎక్కువగా అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వీరికి బాగా సమస్యలు, అడ్డంకులు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వీరికి అలా అడ్డంకులు రావడం వల్ల చాలా నిరాశ, నిస్పృహకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ 3 రోజుల్లో ఏంటంటే ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవచ్చు. ఊహించినటువంటి ధనలాభాలు మీకు కలుగుతాయి. మరింతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కష్టాల నుండి మీకు తప్పక విముక్తి లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులైతే ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు, వారి కల కూడా తప్పకుండా నెరవేరుతుంది. మంచి స్థాయికైతే మీరు చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులకైతే చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇక ఉద్యోగస్తులైతే మంచి జీవితం మీకు లభించినట్లేనండి. ఎందుకంటే మీ పని వల్ల మంచి ప్రమోషన్లు మీకు వస్తాయి. అంతేకాకుండా మంచి జీవితం కూడా మీకు లభిస్తుంది. మీరు పని వల్ల మంచి ప్రమోషన్లు కూడా పొందేందుకు ఆస్కారం ఉంది. ఇక డబ్బు మాత్రం మీరు అస్సలు దానం చేయకండి. ఆహార పదార్థాలు మాత్రమే ఎవరికైనా దానం చేయండి. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తల్లిదండ్రులను, భార్య పిల్లలను ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. బంధాలను గౌరవిస్తారు. కానీ వీరి దగ్గర ఎవరైనా అబద్ధాలు మాట్లాడినా, వీరిని మోసం చేసినా వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అలాగే ఎదుటి వ్యక్తులు కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితేనే వీరికి ఇష్టపడతారు.
దానివల్ల వీరిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు, గౌరవిస్తారు. కొంతమంది మాత్రం వీరిని చూసి అస్సలు ఓర్వలేని వారు ఉంటారు కదా! అందరూ కూడా మనల్ని ఇష్టపడేవారే ఉండరు. కొంతమంది పైకి బాగున్నప్పటికీ వారిలో కుళ్ళు కుతంత్రాలు దాగుంటాయి. కాబట్టి అటువంటి వారు కూడా మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీకు తెలిసిన వారు కావచ్చు ఉన్నారు. అయినా మీకు చాలా మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి కొన్ని మంచి పనుల వలన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా పుష్కలంగా ఉంది. ఇక మీరు కష్టానికి తగినటువంటి ఫలితం అయితే లభించేందుకు చాలా ఎక్కువగా కృషి చేశారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి అదృష్టం అనేది మిమ్మల్ని చక్కగా వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ అనుగ్రహం అని చెప్పాం కాబట్టి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గాదేవి అని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఆ తల్లి. దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని కనుక మీరు పొందినట్లయితే, అమ్మకి ఇష్టమైనటువంటి పనులు కనుక మీరు చేసినట్లయితే, మీకు ఏ రూపంలోనైనా కానీ తప్పకుండా అమ్మ అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందడమే కాకుండా, మీరు చేసేటటువంటి అన్ని పనుల్లోనూ చాలా మార్పులు కూడా చూస్తారు. మీ జీవితం కూడా కొత్తగా మొదలైనట్లుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ చూడనటువంటి మంచి జీవితాన్ని, డబ్బును చూస్తారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీ ఇంట్లో ప్రత్యేకంగా దుర్గామాతకు పూజ చేసుకోండి. ఎర్రని పుష్పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎర్రని పుష్పాలతో అమ్మవారికి పూజ చేయండి. అలాగే స్తోత్రాలంటే అమ్మకు చాలా ప్రీతి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. అమ్మవారు స్తోత్రం చేస్తే ఎంతో పులకిస్తుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు మీకు ఎంతసేపు వీలుంటే అంతసేపు పఠించడానికి ప్రయత్నించండి. మీ జీవితంలోనే ఎన్నో అద్భుతాలైతే తప్పక జరుగుతాయండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. కాబట్టి ఒక్కరోజుకే మాకు అంత మంచి అవకాశాలు వస్తాయా అని చెప్పి అనుమానపడద్దు. మన జీవితం మారాలంటే ఒక్క క్షణం సరిపోదండి. కాబట్టి మనం చేసేటటువంటిది మనం చేస్తే భగవంతుడి నిర్ణయం అనేది ఆయన ఎలాగైనా సరే మనం చేసినటువంటి పనిని వృధాగా చేయకుండా ఏదో ఒక సందర్భంలో అది ఉపయోగపడే విధంగా తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు ఏదైనా కానీ ఈరోజు బాగుంటుంది, ఈరోజు బాగుండబోతుందని చెప్పి తెలిసినప్పుడు మనము ఇలా ఒక అనుగ్రహం అనేది, ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు కలగబోతుందని చెప్పినప్పుడు మనం తప్పకుండా ఆ యొక్క పనిని చెయ్యాలి. అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ 3 రోజులు ఆచితూచి మాట్లాడండి. లేదంటే కొన్ని నష్టాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ 3 రోజులు బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల ఏదైనా చెడు దృష్టి మీ పైన అస్సలు పడదు. ఇక వెళ్ళే పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఈ రాశి వారు కొంతమంది సంతానం, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే మీకు తొందరగా ఇవన్నీ కూడా జరగాలంటే మీరేం చేస్తారంటేనండి, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేసుకోండి. దానివల్ల ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు విడిచిపెట్టుకోకండి. ఈ 3 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పని, కళ అన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం కూడా పూర్తిగా పోతుందని చెప్పలేం, కానీ ఎంతో కొంత అయితే మీరు కొంచెం ఎంతవరకు అంటే గతంతో పోలిస్తే కొంచెం మీకు పర్వాలేదు అని అనిపిస్తుంది అనమాట. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. దానివల్ల మీ జీవితం గొప్పగా ఉంటుంది. ఇక ఈ 3 రోజుల్లో కూడా బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల కూడా మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. అలాగే బయట వారిని కూడా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సకల సంతోషాలు, ఆనందంగా మీరైతే ఉండడం చూస్తారు. గొప్పగా మీరు ఎదుగుతుంటే కొంతమంది ఉంటారండి అసలు ఓర్వలేని వారు, మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెంచుకున్నవారు, మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చెప్పి చూస్తుంటారు. వారి కళ్ళన్నీ కూడా మీ పైనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా SK అనే ఈ అక్షరంతో ఎవరైతే పేర్లు మొదలై ఉంటారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని చెడు దారిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీకు ఎన్నో అబద్ధాలైనా చెప్పైనా సరే మీ భార్యాభర్తల మధ్య కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల మధ్య కానీ గొడవ పెట్టాలని చెప్పి చూస్తారు. అయినా కూడా మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. కాబట్టి దానివలన మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. అయితే మీ వంతు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. దుర్గాదేవి తప్పకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం
ఏర్పడుతుంది. జీవితంలో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్య కూడా మీ నుండి దూరం అయిపోతుంది. కొత్త జీవితాన్ని మీరు అనుభవించారు అనేటటువంటి ఫీలింగ్ మీకు ఏర్పడుతుందండి. ఎన్నో మంచి శుభవార్తలు కూడా వింటారు. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ మొదలు పెట్టండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో మీరు నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా రావు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ, తెలుపు ఇవి మీకు అదృష్టపు రంగులు. 3, 7, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. ఈ విధంగా ఈ రాశివారు మీ వంతుగా ఏదో ఒకటి మంచిగా మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూనే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ కులదేవత ఆరాధన చేసుకుంటూ మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటూ ధర్మపరంగా మీరు జీవిస్తే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువగా క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని మానుకోండి. అలాగే ఇతరుల మాట మేరకు పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా మీకు ఉండాలి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉంది. ఎందుకంటే ఏదైనా కానీ ఒక సమస్య ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంట్లో సమస్య అనుకోండి, అది ఇంకా విపరీతమైనటువంటి తలనొప్పిగా మారి మనపై కూర్చుంటుంది. కాబట్టి ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరించుకుంటే ఇంట్లో హాయిగా సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులను కూడా సులువుగా ప్రభావితం చేసేటటువంటి ధైర్యం, మంచి మనసు మీ సొంతం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్లి బాజాలు కొంతమందికి తప్పకుండా మోగేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వివాహం కాని వారికి. తారాస్థాయిలో మీ ఆనందం అనేది ఈ 3 రోజుల్లో చాలా హుషారుగా ఆనందంగా అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ 3 రోజుల్లో కూడా మీ పనులు మీరు ఎంతో చక్కగా చేసుకున్నప్పటికీ, ఎంతో శక్తితో ఆనందంతో మీ పనులు చేసుకుంటున్నప్పటికీ చాలా ప్రశాంతంగా రిలీఫ్గా ఉంటారు. అలాగే మీకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీకు మీ యొక్క సామాన్ల గురించి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చాలా చక్కగా ఈ 3 రోజుల్లో కూడా మీకైతే కనిపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి మరొక పని గణపతి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన, అలాగే మరీ ముఖ్యంగా నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి మంచి ప్రయోజనాలు మీరు తప్పకుండా పొందవచ్చు. అలాగే గోవుకు, అది కూడా తెల్లని ఆవుకు ఏదైనా కానీ పచ్చిగడ్డి కానీ రోటీలను కానీ తినిపించేందుకు ప్రయత్నించండి మీ వంతుగా. అలాగే పేదవాళ్లకు మీ వంతుగా ఏదో ఒక ధన సహాయం కాకుండా ఆహార పదార్థాలు వారికి అందించడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా మీకు మంచి భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు వారి యొక్క ఆశీస్సులు కూడా తోడవుతాయి. చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యం నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల అనేది మీరు తప్పకుండా చూస్తారు. ఇక కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కూడా ఈ 3 రోజుల్లో కారణమవుతుంది. ఒక కొత్త వ్యక్తి అంటే సంతానపరంగా ఎవరికైనా బిడ్డ పుట్టడం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి బంధువుల్లో ఎవరైనా కానీ ఒక వ్యక్తి రావడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారు. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.